నమస్తే, వెల్కమ్ టు ధర్మయుద్ధం. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సో తిరుపతి లడ్డు కాంట్రవర్సీ ఎలా మారుతుంది అండ్ ఎలా మొదలైంది అనేది మనందరికీ తెలిసిందే. అయితే దీనిపైన స్పందించడానికి, దీనిపైన మాట్లాడడానికి తెలంగాణ శివసేన అధ్యక్షులు శివాజీ గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. సో శివాజీ గారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఆయన ఇప్పుడు డైరెక్ట్గా మన స్టూడియోకి వచ్చింది కూడా తిరుపతి నుంచే. అక్కడ కాలినడకన వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని, చాలామంది అయితే ప్రాయశ్చిత్త దీక్ష అనేసి అక్కడికి వెళ్ళి స్వామివారిని మొక్కులు కోరుకుంటున్నారనమాట. అంటే సనాతన ధర్మం నిలబడాలి, సనాతన ధర్మంకి అగెన్స్ట్గా వచ్చే వాళ్ళందరూ నాశనం అయిపోవాలి అనేసి. నిజంగా ప్రాయశ్చిత్త దీక్ష వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి అండ్ ఈ లడ్డు కాంట్రవర్సీ ఏం జరుగుతుంది, నిజంగా దీని గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? సో శివాజీ గారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న, జై శ్రీరామ్. అన్న ఎట్లున్నారు? బాగున్నానన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి చెప్పండి. మాకు తెలిసిన శివాజీ వచ్చేసి ఏబీవీపీ శివాజీగా ఉండేవాళ్ళు. సో ఏబీవీపీ నుంచి మీరు ఇలా శివసేన సైడ్ వెళ్ళడము అంటే ఆల్మోస్ట్ 10 years అయింది అనుకుంటా శివసేనలో. సో ఎలా ఈ అంచెలంచెలుగా ఎలా ఎదిగారు? అంటే 2007 నుంచి సంఘ్ పరివార్కి సంబంధించిన సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేయడం నా అదృష్టం. ముఖ్యంగా ఈరోజు నేను ఇక్కడ శివాజీగా ఇక్కడ కూర్చొని ఇక్కడ మాట్లాడడం, నా ధర్మం పట్ల, నా దేశం పట్ల, నా సంస్కృతి పట్ల నేను మాట్లాడే ఒక గొప్ప ఓనమాలు నేర్పింది అయితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఆ సంస్థకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఆ సంస్థ చూపినటువంటి దారిలోనే జీవితం మొత్తం పయనిస్తా. ఇది మీ ఛానల్ ద్వారా చెప్తా ఉన్నాను. శివసేన పార్టీలో ఆ రోజు చేరినప్పుడు బాల్ ఠాకరే గారు అంటే నాకు బాగా ఇష్టం. ఛత్రపతి శివాజీ తర్వాత మరొక ఛత్రపతి శివాజీ బాల్ ఠాకరే గారు. ఆయన యొక్క సిద్ధాంతాలు, అతను తీసుకున్నటువంటి నిర్ణయాలు, హిందువుల కోసం కొట్లాడే విధానం, అతను చూపినటువంటి తెగువ, ధీరత్వం, వీరత్వం, శివాజీ మహారాజే స్ఫూర్తిగా తీసుకున్నటువంటి ఆ యొక్క తరుణం. నా పేరు కూడా మా కన్న తల్లిదండ్రులు నాకు శివాజీ పేరు పెట్టారు. బాల్ ఠాకరే గారు, శివాజీ, ఇదంతా ఒక ఐడియాలజీ ఎక్కడో నాకు కలిసి వచ్చింది. దానికి తగ్గట్టుగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు నన్ను శివసేన వైపు నడిపినాయి. ధర్మం పట్ల కొట్లాడాలి, ధర్మం పట్ల జీవించాలి. ఈ జీవితం ఎప్పుడు పోతుందో తెలియదు, ఈ జీవితం ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. ఉన్నన్ని రోజులు ధర్మం కోసం, దేశం కోసం, సమాజానికి ఏదో ఒక కొంత చెయ్యాలి అనే ఒక సంకల్పం ఉన్నది. అప్పటి నుంచి ఉన్నది, ఇప్పుడు ఉన్నది. నా మరణాంతరం ఖచ్చితంగా ఆ యొక్క సిద్ధాంతాలు ఇక ఈ భూమి మీద ఉండాలనేది నా కోరిక. పెద్ద పెద్ద విలాసవంతమైనటువంటి బంగ్లాలు, కార్లు, ఆస్తులు నాకు ఏదొద్దు. నేను ఏదైతే ఒక చిన్న 100%లో ఒక 1% అన్న ఈ సొసైటీ కోసం, ధర్మం పట్ల, దేశం పట్ల ఆ యొక్క చూపించే ఒక నిస్వార్థంగా పనిచేసే ఆ యొక్క పని దినాలు ఏవైతున్నాయో ప్రజలకు, ధర్మ భక్తులకు, రామ భక్తులకు, శివాజీ భక్తులకు, ధర్మం కోసం కొట్లాడే వాళ్ళకు ఒక మెట్టుగా మారలేదనేది నా యొక్క కోరిక. శివాజీ ప్లస్ శివసేన వైబ్రేషన్స్ కూడా మ్యాచ్ అయినాయి ఈడ. ఎందుకంటే అక్కడ అంటే మహారాష్ట్రకు సంబంధించిన శివసేన అంటే అదొక ఫైర్. అది నేను కూడా మహారాష్ట్రలో చదువుకున్నాను కాబట్టి నేను వాళ్ళని చాలా దగ్గర నుంచి చూసినా. నేను నా స్టడీస్ నాందేడ్లో అయింది. సో నేను కూడా చాలా దగ్గర నుంచి చూసిన అక్కడ శివసేనని. అక్కడ అలగ్ లెవెల్గా వైబ్రేషన్ అంటారు దాన్ని. సో అలాంటి వైబ్రేషన్స్ ఇక్కడ మీ పేర్లు కూడా కనిపిస్తున్నాయి. అండ్ శివాజీ విగ్రహం బోధనలో దాని గురించి కూడా మీరు ఫైట్ చేసిండ్రు. సో అప్పుడు ఏబీపీలో ఉన్నారా లేకపోతే శివసేనలో ఉన్నారు? ఓకే, శివసేనలో ఉన్నాను. యువసేన తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా అప్పుడు కొనసాగుతూ ఉన్నాను. అప్పుడు చాలామంది బోధనలో ఉన్నటువంటి మిత్రులు, శివసేన కార్యకర్తల పైన విగ్రహం పెట్టినటువంటి A1 ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి, ముద్దాయి కూడా అనొద్దు, ధర్మం కోసం శివాజీ విగ్రహం మనల్ని అట్లా చూస్తారు, ముద్దాయిగా చేసిరు. కాబట్టి గోపికిషన్ అన్న నాకు బాల సీనియర్, మా శివసేన పార్టీలోనే పనిచేస్తూ ఉన్నారు. ఇంకా అతనితో పాటు ఇంకా చాలా మంది, ఇక శివసేన వాళ్ళు కాకుండా ఇంకా చాలా మంది హిందుత్వవాదుల పైన కూడా కేసులు కావడం జరిగింది. ఆ టైంలో నేను మాట్లాడినందుకు నా పైన కూడా అనేక విధాలుగా కుట్రలు, కుతంత్రాలు అన్నీ జరిగినాయి. ఎన్ని జరిగినా మన ధర్మాన్ని వదిలేదు లేదు, మన ఐడియాలజీని వదిలేదు లేదు. ఏం పోతుంది? ప్రాణం పోతుంది, అంతకుమించి ఇంకేం పోతుంది అన్న. కాకపోతే విజయం సాధించారు అక్కడ. 100% శివాజీ విగ్రహం ఇంచి కదిలినా అవును కాకుల్లాగా వాలిపోతామని చెప్పినాం. 100% మీరు ఇచ్చిన ఏదైతే పిలుపు ఉందో అది మహారాష్ట్ర వరకు వెళ్ళింది. బోధన అన్న ప్రాంతము అటు మహారాష్ట్రకి బార్డర్ కూడా కాబట్టి, సో మహారాష్ట్ర నుంచి కూడా మీకు సపోర్ట్ చేయడానికి శివసేన వస్తున్నా అనేసి తెలిపింది. వాళ్ళు వచ్చి ఉంటే అది ఇంకా అంటే మొత్తం సంఖ్య రాలేదు, మొత్తం సంఖ్య రాలేదు. అప్పుడు నిజానికి కూడా అదొక దుర్మార్గమైనటువంటి చర్య. శివాజీ విగ్రహం పెట్టొద్దు అనేది నిజానికి అదొక దుర్మార్గమైనటువంటి చర్య. శివాజీ మహారాజు అనే వ్యక్తి భారతదేశ భూభాగం ప్రతి ఒక్క అంచుల్లో, ప్రతి ఒక్క కొండలో, ప్రతి ఒక్క రప్పలో, ప్రతి ఒక్క విధానంలో శివాజీ మహారాజు ఉన్నాడు.
ఆయన మహారాష్ట్రకి పరిమితం చేసినటువంటి మూర్ఖులని చెప్పు తీసుకొని కొట్టాలి. నిజంగా చెప్పాలంటే శివాజీ మహారాజు ఈ యొక్క భారతదేశానికి ఒక ఆత్మ. భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మం పట్ల, హిందూ ధర్మం పట్ల ఆయన చూపించినటువంటి యొక్క తెగువ, ఆయన చూపించినటువంటి యొక్క విజయ, ఆ యొక్క స్వరాలు ఏదైతున్నాయో, ఆయన చూపించినటువంటి ఆ యొక్క ధైర్య సాహసాలు ఏవైతున్నాయో, శివాజీ మహారాజు లేకపోతే భారతదేశంలో మెజారిటీ పీపుల్స్గా హిందువులు ఉండేవాళ్ళు కాదు. శివాజీ మహారాజు ఉన్నాడు కాబట్టి శివాజీ మహారాజు ఆ యొక్క ఎత్తులకు పై ఎత్తులేసి ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నో అతను చేపినటువంటి ఆ యొక్క ధైర్య సాహసాలకు కారణంగానే ఈరోజు భారతదేశంలో మెజారిటీ పీపుల్స్గా హిందువులు ఉన్నారు. శివాజీ మహారాజు రాజ్యంలో కూడా మైనార్టీలు అయినటువంటి వర్గాలకు కూడా అనేక రకాలైనటువంటి వాళ్ళకు స్వతంత్రంగా వాళ్ళు జీవించే ఒక హక్కు ఉండేది. శివాజీ మహారాజు సైన్యంలో ఎంతోమంది మైనార్టీలు వాళ్ళందరూ కూడా చాలా ప్రశాంతంగా బతికిరు, వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా బతికిరు. కాబట్టి శివాజీ మహారాజ్ విగ్రహం ప్రతి ఒక్క గ్రామాన స్థాపించాలనేది కోరుతున్నాం. అంతా బాగున్నా కూడా ఇప్పుడు మైనార్టీస్ని కూడా ఆయన చాలా బాగా చూసుకున్నారు. అండ్ శివాజీ అదొక కథ ఉంటుంది, అంటే ముస్లిం రాజుకు సంబంధించిన కూతుర్ని అక్కడ తీసుకొచ్చిన తర్వాత కూడా తనలో తల్లిని చూడాలి అనేసి ఒక మాట అంటాడు. పాదాలకు నమస్కరించి వజ్ర వైడూర్యాలతోటి ఆమెని క్షేమంగా తన రాజ్యానికి పంపించి, మనం ఈ విధంగా కాదు కొట్లాడాల్సింది, మనం కొట్లాడాల్సింది వేరే విధంగా, ఒక ఆడపిల్ల పైన కాదు, మిమ్మల్ని చూస్తుంటే నా కన్న తల్లి గుర్తొస్తున్నది, మా సైనికులు చేసినటువంటి తప్పుని క్షమించు తల్లి అని చెప్పి పాదాలకు నమస్కారం. అంటే శివాజీ మహారాజు యొక్క గొప్పతనం అది. అంత గొప్పతనం ఉన్నా కూడా, అంత మైనార్టీస్ని అంత బాగా చూసుకున్న తర్వాత కూడా కేవలం అఫ్జల్ ఖాన్ని చంపిండు అనేసి ఏదైతే ఫొటోస్ వైరల్ అవుతుంటాయి, అండ్ ప్రతిసారి ఏదైతే అఫ్జల్ ఖాన్ శివాజీ వర్సెస్ అనేసి ఏదైతే డిస్కషన్స్ నడుస్తుంటాయో దాని ఆధారంగా శివాజీ మహారాజ్ని కేవలం ఒక మైనార్టీ విరుద్ధంగా, అంటే ఒక ముస్లింలకు విరుద్ధంగా ఆయన ప్లేస్లో టిప్పు సుల్తాన్ని రీప్లేస్ చేసేటట్టు చాలామంది ఇప్పుడు మైనార్టీ యువనాయకులు కావచ్చు, లేకపోతే ఎంఐఎం వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆంధ్రాలో కావచ్చు, కర్ణాటకలు కావచ్చు, శివాజీ కాదు మాకు ఈ టిప్పు సుల్తాన్ కావాలి అనేసి. అండ్ మీరు లాస్ట్ టైం మీరు అరెస్ట్ అయింది కూడా అదే ఇన్సిడెంట్ పైన, శివాజీ మహారాజ్ విగ్రహం ప్లేస్లో చాలా టిప్పు సుల్తాన్ పైన కూడా మీరు వ్యాఖ్యలు చేసిండ్రు. దీన్ని ఎట్లా తీసుకుంటారు? నేనేమంటున్నా, టిప్పు సుల్తాన్కి శివాజీ మహారాజ్కి చాలా తేడా ఉంటుంది. జమీన్ ఆస్మాన్ కా ఫరక్, చాలా ఫరక్ ఉంటుంది. నక్కకు రాగలోకి అనుకున్న ఫరక్ ఉంటుంది. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ టిప్పు సుల్తాన్ గురించి తెలుసుకోవాలి, ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి కూడా తెలుసుకోవాలి. అది ముగిసినటువంటి అంశం. టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలి, అదొకటి బోధనలో ముగిసింది. అది అధికారికంగానే అక్కడ శివాజీ విగ్రహం చేశారు. కాబట్టి మైనార్టీ సోదరులకు కూడా నేనేం చెప్తా ఉన్నా అంటే, శివాజీ విగ్రహం, శివాజీ అందించినటువంటి పాలన గురించి, శివాజీ పాలనలో ఏ విధంగా ప్రతి ఒక్కరు ఏ విధంగా బతికిరు అనే దాని గురించి కూడా వాళ్ళందరూ తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే శివాజీ రాజ్యంలో రామరాజ్యాంగం చూసినాం, శివాజీ రాజ్యంలో రామరాజ్యం కనిపించింది. కాబట్టి ఆ యొక్క గొప్ప రామరాజ్యం శివాజీ అందించాడు. కాబట్టి ఆయన యొక్క విగ్రహాలు వద్దనే ఒక సంకల్పం ఏదైతే ఉన్నదో అది తప్పుగా భావిస్తూ ఉన్నా, ప్రతి ఒక్కరు కూడా తప్పుగా భావిస్తూ ఉన్నారు. శివాజీ మహారాజు అందించినటువంటి సేవలు, శివాజీ మహారాజు అందించినటువంటి స్వాతంత్రాన్ని మనందరం కూడా ఆస్వాదిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయనను ఎక్కడ కూడా అడ్డుకోవద్దు అని నేను ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైట్. సో ఇప్పుడు ఈ లడ్డు కాంట్రవర్సీ దగ్గరికి వద్దాము. తిరుపతి ఎన్నిసార్లు పోయి ఉంటారన్న మీరు? నేను తిరుపతికి చాలాసార్లు వెళ్ళిన, కాకపోతే నడక ద్వారాగా మాత్రం ఈ మొదటిసారిగా వెళ్ళిన. శ్రీవారి మెట్లకి పోయినరు, అది ప్రాయశ్చిత దీక్ష అనేసి చాలా మంది చేస్తున్నారు. అందులో మీరు అసలు లడ్డు కాంట్రవర్సీ ఏంటి అనేసి దాని గురించి జనాల మధ్య నుంచి వెళ్ళి తెలుసుకోవడానికి వెళ్ళినరు. ఈ న్యూస్ ఫస్ట్ టైం వినిపించినప్పుడు, అంటే లడ్డు కల్తీ అయింది, బీఫ్కి సంబంధించిన ఆయిల్ని ఇందులో యూజ్ చేసిండ్రు, నెయ్యిని రిప్లేస్ చేసేటట్టు అందులో కల్తీ అయింది అనేసి వినంగానే మీకు ఏమనిపించింది ఫస్ట్? ఇక అది నేను ఇట్లాంటి దాంట్లో చెప్పాలో చెప్పొద్దో నాకు తెలియదు అన్న. నాలో తెలియని ఒక ఉగ్ర రూపం అనేది నాలో అది నాకు కనిపించింది. ప్రతి ఒక్క హిందూతో పాటు చాలా బాధ అనిపించింది. అది నా కళ్ళ ముందు ఉంటే వాడిని నిజంగా తొక్కేవాడినేమో, నిజంగా వాడిని చెంప పగలగొట్టేవాడినేమో, వానికి బుద్ధి చెప్పేవాడినేమో. వాడు అట్లా వేసిండు అంటే నాకు అసలు చాలా బాధ అనిపించింది. లడ్డు, తిరుపతి లడ్డు అంటే జస్ట్ తినే స్వీట్ ఆహారం కాదన్నది. లడ్డు అంటే భారతదేశ ఆత్మ. సనాతన ధర్మంలో అతి ప్రియమైనటువంటి ప్రసాదం ఏదైతే ఉన్నదో ప్రపంచవ్యాప్తంగా తిరుపతి లడ్డు. తిరుపతి లడ్డు అంటే ఒక ప్రత్యేకమైనటువంటిది.
డబ్బులు పెట్టి కొనుకొచ్చుకునేది కాదు అది. తిరుపతి శ్రీవారి దర్శనం ఆ యొక్క ప్రసాదము మనం తీసుకెళ్ళి మనం ప్రతి ఒక్కరికి పంచి పెడతాం. తిరుపతి లడ్డు తీసుకొని వచ్చిన నేను పొద్దుగాల లడ్డు తీసుకొని నేను వస్తే ఆ లడ్డు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో తిరుపతి వెళ్ళేది కదా, లడ్డు ఇవ్వరా మరి అని చెప్పేసి మన ఆఫీస్ పక్కల చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అడిగితే లడ్డు తీసుకొని రాగానే నాకంటే ఎక్కువ 45 years ఉంటాయి అతనికి. అతను చెప్పులు వదిలేసి నా కాళ్ళకు నమస్కారం చేసి తిరుపతి లడ్డు తీసుకొని మొక్కి తింటున్నాడు. అంటే నాకు అర్థం కాలేదు. నేను తిరుపతి అతను వెళ్ళలేదు, అసలు నేను తీసుకొచ్చినటువంటి ప్రసాదానికి ఎంత ప్రాముఖ్యత ఉంటే ఆ ప్రసాదాన్ని కల్తీ చేసినటువంటి నా కొడుకులని ఎట్లా పలగజీరాలే, ఎట్లా తొక్కాలే, ఎట్లా కొట్టాలే, ఎట్లా బుద్ధి చెప్పాలి చెప్పండి అన్న మీరు ఒకసారి. ఇది ఫస్ట్ టైం కాదనుకుంటా ఆంధ్రాలో. అంతర్వేదిని తగలబెట్టిరు, రాముని విగ్రహం పగలగొట్టిరు, హనుమంతుని విగ్రహం పగలగొట్టిరు, దేవీ దేవతల విగ్రహాలు పగలగొట్టిరు, దేవాలయాల పైన పెండ వేసిరు, దేవాలయాల పైన మొత్తం పోసిరు, దేవాలయాల పైన మూత్ర విసర్జన చేసిరు, దేవాలయాలకు పోకుండా భక్తులను మరొక విధాలుగా ఇబ్బందులు పెట్టారు, మతం మార్చిరు, ఇబ్బందులకు గురి చేసిరు. ఇదంతా దేనికోసం చేసిరన్న? ఇదంతా దేనికోసం చేసిరు? ఇట్లాంటి నా కొడుకులను ఖచ్చితంగా చట్టాలు శిక్షించాలి. ఈరోజు ప్రభుత్వం పట్ల, చట్టం పట్ల మాకు ఈరోజు నమ్మకం ఉన్నది కాబట్టి ఆ యొక్క బాధ్యతను, శిక్షించే బాధ్యతను ప్రభుత్వానికి అప్పచెప్పినాం. ప్రభుత్వం వేసినటువంటి సిట్టుకి అప్పచెప్పినాం. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం హిందువులకి క్షణం సమయం కూడా పట్టదు. కానీ భారతదేశంలో చట్టం పట్ల పూర్తి అవగాహనతో చట్టాన్ని అనుసరిస్తూ బతికే వాళ్ళు మెజారిటీ పీపుల్స్ అయినటువంటి భారతీయుల్లో మొదటి వాళ్ళు హిందువులు. చట్టం పట్ల మనకు నమ్మకం ఉన్నది. చట్టం ఏ రోజైనా తప్పు చేసినట్టు వాళ్ళని శిక్షిస్తుందని చెప్పి నమ్మే వ్యక్తులలో మెజారిటీ పీపుల్స్ హిందువులు. ఈరోజు నేను కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నా. చట్టాన్ని చేతిలోకి తీసుకోదలుచుకోలేదు కాబట్టి ఈరోజు అలాంటి అపవిత్రం చేసినటువంటి నా కొడుకులు కూడా ఈరోజు దర్జాగా బయట తిరుగుతూ ఉన్నారు. కాబట్టి దీంట్లో దోషులుగా తేలినటువంటి ప్రతి ఒక్క నా కొడుకుని వాణ్ణి ఏ విధంగా శిక్షిస్తారంటే ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి శిక్షలలో అతి భయంకరమైనటువంటి శిక్షని, ఆ శిక్షను వాడిని వేయాలి. లడ్డూని అపవిత్రం చేసినటువంటి ప్రతి ఒక్క నా కొడుకుని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏమనిపించింది అంటే మీరు కాలినడకన వెళ్ళేటప్పుడు భక్తులతో మాట్లాడడం ఏమైనా జరిగిందా మీకు? సో అక్కడ పోలీసు వాళ్ళతో ఏమైనా మాట్లాడినరా? అక్కడికి సంబంధించిన సిబ్బందితో ఏమైనా మాట్లాడినరా? ఎట్లున్నాయి అంటే ప్రతిసారి మీరు జస్ట్ నార్మల్గా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేటోళ్ళు, ఈసారి కాలినడకన వెళ్ళాలనేసి ఎందుకు అనిపించింది? ఈసారి అసలు నిజానికి కూడా నేను తిరుపతిలో భక్తులు ఏమనుకుంటున్నారు, హిందువుల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకోవడం కోసమే నేను కాలినడకన పైన శ్రీవారి మెట్ల నుంచి 2388 మెట్లు, ఆ మెట్లెక్కి అసలు మెట్లెక్కుతున్నటువంటి ఒక భక్తుల మనోభావాలు ఏంది, అసలు తిరుపతి లడ్డు దాని గురించి చర్చించడం జరిగింది. రకరకాలుగా తిరుపతిలో ఆ యొక్క దర్శనానికి పొందడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో బాధపడుతున్నటువంటి సందర్భం. ఈ విధంగా చేసిరంట అని చెప్పి కొంతమంది మహిళలకు ఆ విధంగా మాట్లాడుతుంటే వాళ్ళందరూ కూడా కళ్ళ నుండి నీళ్లు తీసుకొని వాళ్ళంతా కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఆ శ్రీవారి మెట్లకు చాలామంది పసుపు రాస్తూ ఉంటారు, కుంకుమ రాస్తూ ఉంటారు, ఆరతులు వేరిస్తూ ఉంటారు, అన్ని ప్రతి ఒక్క మెట్టుకి అంటే అంత భక్తి భావం ఉంటుంది తిరుపతి మెట్లకి. అంటే 3000 మెట్లు అంటే అంత ఈజీ కాదు. అసలు అలిపిరి నుంచి ఇంకొక దారి ఉంటుంది, శ్రీవారి నుంచి ఇంకొక దారి ఉంటుంది. అయితే ఆ మెట్టుకు పసుపు రాస్తూ, కుంకుమ రాస్తూ, ఆ యొక్క కర్పూరం వెలిగిస్తూ వెళ్తున్నారంటే భగవంతుని పైన కాదు ప్రతి ఒక్క మెట్టులో భగవంతుని చూస్తున్నారు. అంటే తిరుపతి కొండ, ప్రతి ఒక్క కొండలో, ప్రతి ఒక్క రాయికిలో తిరుపతి వెంకన్న స్వామి ఉన్నాడు, తిరుమలేసి ఉన్నాడని చెప్పేసి భక్తులు అంత గాఢంగా నమ్ముతారు. ఆ యొక్క మెట్టు వెక్కుతూ ఉంటే వందలాది మంది హిందువులతో మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి భక్తులు చాలా ఆవేదనకు గురవుతూ ఉన్నారు. మేము ఏదో వ్యర్థాలు కలిపినటువంటి ప్రసాదం తిన్నామా, మేము అపవిత్రం అయ్యామా అనే ఒక బాధ ప్రతి ఒక్క హిందువులో ఉన్నది. కాబట్టి ఈ అపవిత్రం చేసినటువంటి ప్రతి ఒక్క నా కొడుకుకి సమాధానం చెప్పాలి. వాళ్ళని కొడుకులు అని కూడా అనొద్దు. ఈ యొక్క వెధవలు, దుర్మార్గులు, ధర్మద్రోహులు, ఉగ్రవాదులు, వీళ్ళని ఉగ్రవాదులు అనడంలో కూడా తప్పులేదు. ఈ ఉగ్రవాదులకు కఠినమైనటువంటి శిక్ష వేయాలి. సీఎం ఉన్నా, చైర్మన్ ఉన్నా, మంత్రి ఉన్నా, ఎమ్మెల్యే ఉన్నా, ఎంపీ ఉన్నా, కమిటీ మెంబర్ ఉన్నా, అయ్యగారైనా, హిందూ అయినా, వాడెవ్వడైనా వాని సంగతి చూడాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని చేతులు జోడించి ఈరోజు నమస్కారం చేసి చెప్తా ఉన్నా. ఈ అపవిత్రానికి పాల్పడినటువంటి నా కొడుకులని
బహిరంగంగా ఉరిదీయాలని చెప్పి కూడా ఈరోజు శివసేన డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇలాంటి ఘటన మరెక్కడ కూడా జరగొద్దని చెప్పి కూడా ఈరోజు జరగకుండా ఉండాలంటే ఇలాంటి కఠినమైనటువంటి శిక్ష వేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క హిందూ కూడా డిమాండ్ చేయాలని చెప్పి ఈరోజు విజ్ఞప్తి చేస్తాం. మీ ఆవేదన మాకు అర్థమవుతుంది. కాకపోతే చాలామంది సోషల్ మీడియాలో దీన్ని ఎట్లా తీసుకెళ్తున్నారు అంటే, కొంతమంది ఇప్పుడు నాస్తిక సంఘాలకు సంబంధించిన వాళ్ళు, అంటే నాస్తిక సంఘాలు అంటే నేను మొత్తం నాస్తిక సంఘాలని అనట్లేదు, బికాస్ నాస్తిక సంఘానికి పెద్ద అనుకునే వాళ్ళే ఈ అంశాన్ని టచ్ చేయకుండా అరే అది వాళ్ళ మతపరమైన అంశం అనేసి వాళ్ళు కామ్గా ఉన్నారు. వాళ్ళు ఒక పద్ధతిని పాటిస్తున్నారు. కాకపోతే ఒక సోకాల్డ్ ముసుగు వేసుకున్న కొంతమంది నాస్తిక సంఘాలు, బుద్ధిస్ట్ సంఘాల వాళ్ళు, అంటే ఫేక్గా వీళ్ళందరూ క్రిస్టియన్స్గా చలామణి అవుతూ లేకపోతే ఇస్లాంని ఫాలో అవుతూ వీళ్ళందరూ కొన్ని పేజెస్ రన్ చేస్తూ కొందరు డైరెక్ట్గా వస్తూ తిరుపతి లడ్డు అసలు అపవిత్రం ఎట్లా అయింది, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి తీసుకున్న షుగర్లో అంటే ఏదైతే మనం పాలలో అంటే మన చక్కెర ఏదైతే ఉంటుందో దాంట్లో ఆవు బొక్కల్ని యాడ్ చేస్తారంట, అంటే ఫ్లేవర్ రావడానికి, వైట్నింగ్ రావడానికి ఇవన్నీ యూజ్ చేస్తారు. మీ బటన్స్ బోన్స్తోనే తయారు చేస్తారు, మన షర్ట్ బటన్స్. అండ్ కొవ్వు అన్నది ఆవు పాలలో కూడా కొవ్వు ఉంటుంది, అండ్ ప్రసాదంలోని నెయ్యిలో కూడా కొవ్వు ఉంటుంది అనేసి ఇలాంటివన్నీ చౌకబారు మాటల్ని సోషల్ మీడియాలో పెడుతూ మరింత హిందువులకి ఒక నిందించేటట్టు, అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ చుట్టుపక్కన ఉన్న వాళ్ళు కూడా హిందువులే అండ్ ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నారో వాళ్ళు కూడా హిందువులే అనేసి, బట్ వాళ్ళ మనోభావాలు అర్థం చేసుకోకుండా ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. సో దీనిపైన మీరేమంటారు? అన్న నేనేమంటున్నంటే ఈ మాట వినాల్సిన పరిస్థితి వచ్చిందంటే నిజంగా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇక్కడ మనం మెజారిటీకే ఒక హిందూ దేశంలో మనం ఉన్నాము, బట్ ఇక్కడ మైనార్టీస్ ప్రతిసారి రెచ్చగొడుతూనే ఉంటారు. మైనార్టీస్ ముసుగులో కొంతమంది ఇలాంటి సంఘం వాళ్ళు ప్రతిసారి పాయింట్ టు పాయింట్ మనకి గిల్లుతూనే ఉంటారన్నమాట. సో మీకేమనిపిస్తుంది అంటే ఇలాంటివన్నీ వింటా ఉంటే? నేను వాళ్ళు వేసినటువంటి ప్రశ్నకు చాలా గట్టిగా సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్. అరే బెదవనా కొడకల్లారా, పందినా కొడకల్లారా, ధర్మద్రోహుల్లారా, ఉగ్రవాదపు గుండల్లారా, ఉగ్రవాదపు కొడుకుల్లారా, ఆవు పాలు తాగినప్పుడు ఆవు కొవ్వు తాగితే ఏమవుతుందని అడిగించినటువంటి లుచ్చనా కొడుకల్లారా, మీ తల్లి దగ్గర పాలు తాగినవు కదా, మీ తల్లి దగ్గర మూత్రం కూడా తాగినవారా, మీ తల్లి దగ్గర ఆ యొక్క బాత్రూమ్ ఆ మలమూత్రాలు కూడా తిని పెరిగినవారా, నీ కండ అట్లనే వచ్చిందా, నీ దమాక్ అట్లనే వచ్చిందిరా, ఆవు పాలు తాగితే తప్పులేదు కానీ ఆవు కొవ్వు తింటే తప్పు వచ్చిందని ప్రశ్నిస్తున్న దుర్మార్గుడా, మీ అమ్మది రోజు బాత్రూంలో కూర్చున్నది తింటున్నవారా, నువ్వు మనిషివా పశువా? ఆవు అంటే మా ఆత్మరా, ఆవు అంటే మా దైవం రా, ఎవర్రా మీరు ప్రశ్నించే నా కొడకల్లారా, నా ముంగలికి రండిరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గు శరం లేని వెదవల్లారా, ఆవు పాలకు ఆవు కొవ్వుకి ఎంత తేడా ఉంటుందిరా? మీ అమ్మ దగ్గర పాలు దాగి పెరిగినవా లేదంటే మూత్రం దాగి పెరిగినవురా లుచ్చ నా కొడక? బాధ అనిపిస్తూ ఉన్నది. ఈ మాటలు తిట్టాలని నాకు లేదు అసలు, యాక్చువల్గా ఇట్లాంటి మాటలు నేను మాట్లాడను. ఈ విధంగా మాటలు, ఇది నా మాటలు కాదు, ఇది నా 100 కోట్ల హిందువుల ఆవేదన, 100 కోట్ల హిందువుల ఆవేదన. ఇలాంటి మాటలు మాట్లాడే లుచ్చనా కొడుకులని చట్టం శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఈ క్వశ్చన్ మీకు ఎందుకు వేసినా అంటే, ఫేస్బుక్లో నేను చేసిన ఒక పోస్ట్కి కింద కామెంట్లో ఒక ఆమె, అంటే తను సోకాల్డ్ తనకు తాను ఒక సంఘానికి ప్రతినిధి అని చెప్పుకుంటుంది అన్నమాట. సో ఆమె రాసిన పోస్ట్ ఇది, ఆవు కొవ్వు, సో ఇదంతా ఆవు కొవ్వు కలుస్తుంది అది ఇది అనేసి. సో ఇలాంటి వాళ్ళకి నేను చెప్పేది, ఇక్కడ నేను కూడా ఒక మాట నేను అంటున్నా, ఇలాంటి వాళ్ళకి చెప్పాల్సింది ఏంటి అంటే, ఇలాంటి రాక్షసులు ఇప్పుడు మన కళ్ళ ముందర సోషల్ మీడియా వల్ల వీళ్ళందరూ ఫేమస్ అవ్వడానికి ఇదంతా చేస్తున్నారు. బట్ ఇంతకుముందు కూడా రామాయణంలో మనం చూసుకున్నట్టయితే తాటకి లాంటి రాక్షసి, ఓకే, ఇంకెవరైనా అలాంటి రాక్షసులు అన్న పేర్లు మనకు పురాణాలు ప్రస్తావిస్తారు కదా, అలాంటి వాళ్ళే ఆ కోవెకి సంబంధించిన వాళ్ళే వీళ్ళందరూ అన్నమాట. సో అప్పుడు కూడా మన ఋషులు మునులు ఎవరైతే యజ్ఞాలు చేసేవాళ్ళో ఆ యజ్ఞాల్లో కూడా వీళ్ళందరూ ఆవుకు సంబంధించిన పదార్థాలు లేకపోతే ఇంకా అశుద్ధాలు ఇవన్నీ వేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు రాముడు తాటకని సంహరిస్తాడు ఎందుకు? విశ్వామిత్రుడు తీసుకొచ్చి ఈ రాక్షసి మేమేదైతే యజ్ఞాలు చేస్తున్నామో దాంట్లో విఘాతం కలిగిస్తుంది అనేసి కదా.
సో అలాంటి విఘాతాలే ఇప్పటికీ కలిగిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు అసలు మారరన్నమాట. సో మీరు నిజంగా చాలా బాగా స్పందించారు. నేను ఈ మాటలు అనాలా వద్దా అనేసి నేను అనుకున్నాను, బట్ సేమ్ మాటలు మీరు అన్నారన్నమాట. ఇది మాటలు కాదన్న, ఇది నా ఇంకోటి సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టే పోస్టులకి మనం పెట్టే పోస్టులకి చాలా తేడా ఉంటుంది. అండ్ వాళ్ళు పెట్టే వాటిని ఫేస్బుక్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సేమ్ మాటలు మనం మాట్లాడితే వాటిని ఫేస్బుక్ స్పామ్ కిందో లేకపోతే ఇంకేదో రిమూవ్ చేసేస్తుంది. మనం పెట్టే పోస్టులకి ఒకటి ఫేస్బుక్ లో ఒకటి నడుస్తా ఉన్నది. నాది చాలా సార్లు నా అకౌంట్ నాది అసలు ఏం రిస్ట్రిక్టెడ్ వెళ్ళిపోతుంది అనమాట. మొత్తం రిపోర్ట్లు కొట్టడం వల్ల అకౌంట్ అనేది చాలా రోజులు అది నాకు వాడకంలో లేకుండా పోతా ఉన్నది. చాలా వరకు నేనే పోస్ట్ పెట్టినా రిపోర్ట్ కొట్టే బ్యాచ్లు తయారైనాయి. నేను ఏ పోస్ట్ పెట్టినా కానీ రిపోర్ట్లు కొట్టడం, వ్యూస్ రాకపోవడం, అది రీచ్ కాకపోవడం, ఇట్లాంటివి చాలా జరిగిపోతాను. కాబట్టి నేనేమంటానంటే తిరుపతికి వెళ్ళే భక్తులందరూ కూడా నేను ఈరోజు మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఈరోజు దేవుడు ఉన్నాడని చెప్పేసి అక్కడికి వెళ్తా ఉన్నారు. దేవుడు పవిత్రమైనటువంటి వ్యక్తి అని మీరు అక్కడికి వెళ్తా ఉన్నారు. దేవుడు మీరు కోరినటువంటి కోరిక నెరవేర్స్తాడని చెప్పేసి మీరు అక్కడికి వెళ్తా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క నమ్మకం ఈరోజు ఆపదలో పడ్డది, ఆ యొక్క భక్తి భావం ఈరోజు ఆపదలో పడ్డది, ఆచారం ఈరోజు అపచారంగా మారే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరందరూ భక్తులు పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని, పంచాలు కట్టుకొని, పూలు పెట్టుకొని, బొట్లు పెట్టుకొని ఈరోజు మీరు ఉపవాసాలతోటి భక్తి భావంతో మీరు అక్కడికి వెళ్తా ఉన్నారు. మీరు అందరికీ ధన్యవాదాలు, పాదాభి నమస్కారాలు. కానీ మీరందరూ కూడా మీ ధర్మం కోసం కొట్లాడండి, బయటికి రండి. ఈ అపచారాన్ని మనకు అందించినటువంటి ఆ యొక్క వెధవలన వాళ్ళ యొక్క అంతు చూసేందుకు వాళ్ళకు చట్టపరమైనటువంటి శిక్షలు పడేంత వరకు మీరందరూ కూడా ప్రతి ఒక్కరు బయటికి రండి. మీకు ఏ విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఇంకే విధమైనటువంటి అవకాశం ఉన్నా ఆ యొక్క అవకాశాలను వాడుకొని ఈ యొక్క ధర్మ ద్రోహులని శిక్షించేందుకు మీరందరూ కూడా బయటికి రావాలని మరొకసారి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మన ధర్మాన్ని మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన ఆచారం, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన కట్టు, మన పొట్టు, మన యొక్క నమ్మకం ఆపదలో పడ్డది. ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయమైనటువంటి తిరుపతి, ఆ యొక్క తిరుపతికి గొప్ప విషయమైనటువంటి ఆ తిరుపతి ప్రసాదమైనటువంటి ఆ ప్రసాదమే అపవిత్రమైంది ఈరోజు. కాబట్టి ఈ యొక్క ప్రసాదాన్ని అపవిత్రం చేసిరంటే మనందరినీ కూడా ఈరోజు ఒక పెద్ద సమస్యలో నెట్టేసినటువంటి సందర్భంగా భావించి మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్న ఇంకోటి, మీరు శివసేన నుంచి సో బాళాసాహెబ్ ఠాకరే గురించి ప్రతి ఒక్కరు తెలుసు. అండ్ ప్రతి ఒక్క హిందుత్వవాది కొన్ని పోస్టర్స్ని చూపిస్తుంటారు అనమాట, మ్యాడ్ హిందూ అనేసి. సో అంతటి మ్యాడ్ హిందూ ప్రేస్ని మన తెలంగాణ, మన ఆంధ్రాలో అండ్ సౌత్ ఇండియాలో రిప్లేస్ చేసేటట్టు పవన్ కళ్యాణ్ని చూపిస్తున్నారు ఇప్పుడు. సో ఒక బాళాసాహెబ్ ఠాకరే అక్కడ పుట్టిండు. సో ఆయన వల్లే మేము సనాతన ధర్మాన్ని అండ్ శివసేనాన్ని కొనసాగిస్తున్నాం అనేసి మనం అందరం నమ్ముతాము. ఒక జర్నలిస్ట్గా నేనైనా, ఆ పార్టీలో ఉంటూ మీరైనా నమ్ముతాం మనం అందరం. అయితే తెలంగాణ అండ్ ఆంధ్రాకి అలాంటి చరిష్మా ఎవరికి ఉంటుంది అనేసి అనుకునేసరికి కొన్ని సోషల్ మీడియాలో ఇప్పుడు పోస్టులు కొన్ని వైరల్ అవుతున్నాయి అనమాట. బాళాసాహెబ్ ఫోటో ఒక సైడు, పవన్ కళ్యాణ్ ఫోటో ఇంకో సైడు. సో పవన్ కళ్యాణ్ రీసెంట్గా సనాతన ధర్మ గురించి, సనాతన ధర్మ బోర్డు గురించి మాట్లాడడం పైన మీరేమనుకున్నారు? అంటే పవన్ కళ్యాణ్ని ఇప్పటిదాకా ఒక హీరోలాగా చూసినా, ఒక నార్మల్ పొలిటీషియన్ లాగా చూసినా కూడా సనాతన ధర్మం పైన ఇంతలా మాట్లాడతారా అనేసి చాలామందికి అనిపించింది. అండ్ ఆ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టిన దాని ప్రకారం చూస్తే నిజంగా ఈయన పవన్ కళ్యాణ్ లేకపోతే ఇంకేదైనా శక్తి ఆయన్ని ఆవహించిందా అనేసి అనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ని తిట్టడము, సో ఈ యుద్ధం, సో ఈ ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్, బికాస్ యుద్ధం స్టార్ట్ చేసింది ఫస్ట్ ప్రకాష్ రాజ్ ట్వీట్స్ చేయడము, దానికి పవన్ కళ్యాణ్ గారు ఆయనకి అసలు మతుందా, నీకు బుద్ధి ఉందా అనేసి ఇలాంటి మాటలు మాట్లాడుతూ, అసలు సెక్యులరిజం నీకు తెలుసా అనేసి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఈయన మాట్లాడటము. అండ్ ఈయన 30 తర్వాత నేను నీకు ఆన్సర్లు ఇస్తాను అనేసి చెప్పుకోవడం. సో ఇదంతా ఈ సినారియో చూసుకుంటే మీకేమనిపిస్తుంది? అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజంగా ఈరోజు నేను ఓపెన్గా చెప్పదలుచుకున్నా, లడ్డు వివాదం వచ్చినప్పుడు అతను స్పందించినటువంటి విధానంగా, అతను స్పందించినటువంటి ఒక స్పందన ఏదైతున్నదో, ఒక విఐపి, ఒక వివిఐపి, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకేదైనా కేంద్ర మంత్రులు కావచ్చు, అందరూ కూడా పవన్ కళ్యాణ్ తర్వాతనే. అతను స్పందించినటువంటి విధానం నిజంగా ప్రతి ఒక్క హిందువు చాలా మనసుకు చేరింది. అతను అందించినటువంటి నినాదం, స్ఫూర్తి, అతను చెప్పినటువంటి ఆ యొక్క 4 మాటలు ఏవైతున్నాయో ఆ 4 మాటలు ప్రతి ఒక్క భక్తుని హృదయానికి చేరినాయి.
పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ వెరీ 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 రైట్ పర్సన్ అని చెప్పేసి ప్రతి ఒక్క హిందువు కూడా స్వీకరించే పరిస్థితి ఉన్నది. అట్లని చెప్పి వేరే మతం వాళ్ళని విమర్శించలేదు, వేరే మతం వాళ్ళని ఒక్క మాట అనలేదు. ఆయన విమర్శించకపోయినా కూడా ప్రకాష్ రాజ్ అనే ఆయన ప్రకాష్ రాజ్ గురించి మనం మాట్లాడుకోవడం చాలా టైం వేస్ట్. వాడొక మెంటల్ క్యాండిడేట్. వాడు ఎర్రగడ్డ హాస్పిటల్లో పోయి వాడు పండుకుంటేనే వాడు సురక్షితంగా వాని ఒళ్ళు ఒగలకుంటుంటాడు. మీరు జాయిన్ చేస్తారా? ఎర్రగడ్డ హాస్పిటల్కి రండి ప్రకాష్ రాజ్ గారు, నేను తీసుకెళ్ళి జాయిన్ చేస్తా. ప్లీజ్ దయచేసి మీరు చాలా ఆరోగ్యంగా ఉండండి, చాలా మంచిగా ఉండండి. మీరు మెంటల్ హాస్పిటల్కి వెళ్ళండి ప్లీజ్. మీకు మెంటల్ లేచింది. సనాతన ధర్మం అన్నా, కాషాయపు జెండా అన్నా, మా యొక్క వస్త్రాలైనా మీకు చూస్తే మీకు కళ్ళు మండుతున్నాయి. పవన్ కళ్యాణ్ వేసుకున్నటువంటి బట్టలపైన ఇండైరెక్ట్గా ట్వీట్ చేసినట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది. ఆ విధంగా పిచ్చి పిచ్చి ట్వీట్లు చేయకండి. మిమ్మల్ని మళ్ళీ మీ సినిమాలో ఎవరు చూడకపోతే మిమ్మల్ని ఎవరు పట్టించుకోడు. వద్దు, ఆపేయండి. ఇంతటితో ఆపేసి క్షమాపణ చెప్పండి. చాలాసార్లు హిందూ ధర్మం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినావు ఫేమస్ కావడం కోసం. ప్రకాష్ రాజు డబ్బులు ఇస్తే టోపీ పెట్టుకుంటాడు, బొట్టు పెట్టుకుంటాడు, పంచ కట్టుకుంటాడు. సినిమాలో నేను మొత్తం చెప్తా. ప్రకాష్ రాజు టోపీ పెట్టుకుంటాడు, బొట్టు పెట్టుకుంటాడు, చీర కట్టుకుంటాడు, పంచ కట్టుకుంటాడు, జంజనాలు వేసుకుంటాడు, లేదంటే ఒక ఉగ్రవాదిలాగా తయారవుతాడు, లేదంటే ఒక దొంగలాగా తయారవుతాడు, ఒక డాన్ లాగా తయారవుతాడు, ఒక అన్నలాగా ఒక తమ్ముడిలాగా తయారవుతాడు, ఒక తండ్రిలాగా నిజ జీవితంలో ఎందుకు వ్యభిచారం చేస్తున్నావు? సినిమా జీవితంలో నువ్వు యాక్టింగ్ చేసినావు డబ్బుల కోసం అని అనుకుందాం. నిజ జీవితంలో ఎందుకు ఈ వ్యభిచారం? హిందూ ధర్మం పట్ల నీకు ఎందుకంత అక్కస్సు, ఎందుకంత కోపం? అసలు ఏం పాపం చేసింది నీకు? మేమందరం మెజార్టీ పీపుల్స్ సినిమా చూస్తేనే కానీ నీకు ఆ డబ్బులు వచ్చినాయి. మెజార్టీ పీపుల్స్ నీకు సపోర్ట్లు కొడితేనే కానీ నీకు ఈరోజు క్రేజ్ వచ్చింది. మేము లేకపోతే నువ్వు అవనివి. నువ్వు ఈ విధంగా మా విధంగా మాట్లాడేంత మొగోను అయినావా ప్రకాష్ రాజ్? వద్దు బిడ్డ, వద్దు. నాలుగు అదుపులో పెట్టుకో, సురక్షితంగా ఆరోగ్యంగా బతుకు, 4 కాలాలు మంచిగుండు. ఇప్పటికైనా నీకు క్షేమం కోరి నేను చెప్తున్నా. హిందువుల మనోభావాలతో ఆడుకోకు ప్రకాష్ రాజు. ఆడుకుంటే మాత్రం ఇంకా వద్దు. నేను చెప్పాను అవన్నీ. ఆడుకుంటే మాత్రం ఇంకా వద్దు ప్రకాష్ రాజ్, ఇంకా వద్దు. వదిలేసాయి. పద్ధతిగా, బుద్ధిగా, భద్రంగా ఉండు, మంచిగా ఉండు. 4 సినిమాలు చేసుకో, మంచి పాత్రలు చేయి, సమాజానికి ఉపయోగపడే పాత్రలు చేయి. 4 రూపాయలు డబ్బులు సంపాదించుకో, ₹1 ప్రజాసేవ ఖర్చు పెట్టు. ఇది నేను చెప్పే ఒక మంచి సూచన అనేది. ఈ విధంగా బుద్ధి లేని మాటలు మాట్లాడితే మాత్రం నీకు బుద్ధి తెప్పించడం కోసం ఖచ్చితంగా ధర్మసేన రెడీగా ఉంది, రామభక్తులు రెడీగా ఉన్నారు, శివభక్తులు రెడీగా ఉన్నారు, హిందువులందరూ కూడా రెడీగా ఉన్నారు. నిజంగా ఇక్కడ ఒక మాట మాట్లాడాలి అంటే, ఇందాక మీరు చెప్పారు కదా పవన్ కళ్యాణ్ విలక్షణ నటుడు అన్నట్టు సినారియో చూపెట్టిండ్రు, అంటే ఆయన ఇలాంటి క్యారెక్టర్స్ చేసిండు అనేసి. ఇక్కడ నేను ఇంకో మాట ఒకటి యాడ్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు కాదు, ప్రకాష్ రాజ్ గారు. ఓకే, ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్కి నో వే అన్నమాట. అంటే ఆయన నిజంగా విలక్షణ నటుడు. అందులో అసలు ఏ పాత్ర చేసినా మెప్పిస్తాడు అక్కడ వరకు ఓకే. బట్ బయటకు వచ్చిన తర్వాత మాత్రం నిజంగా ఒక విలన్ పాత్రలోనే ఆయన కనిపిస్తున్నాడు అనేసి సోషల్ మీడియా. ఆయన అకౌంట్ లోపలికి వెళ్ళి మీరు ఆయన కామెంట్ సెక్షన్ ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. అడ్డమైన బూతులు ఆయనకు పడుతుంటాయి. అన్ని బూతులు చూసుకుంటూ కూడా, ఇప్పుడు మీకు ఎవరైనా కామెంట్ చేసిండ్రు అంటే మీరు ఓపెన్ చేసి చదువుతారా అన్న? ఏమనిపిస్తుంది ఎవరైనా తిడితే? చాలా బాధ అనిపిస్తుంది. నేను ఎందుకంటే చీము నెత్తురు, నేనేమంటున్నా, నాకు చీము నెత్తురు ఉంది, నాకు బాధ ఉన్నది, కోపం ఉన్నది, భయం ఉన్నది. అంటే నేను మనిషిగా బతుకుతున్నప్పుడు నాకు గౌరవం ఉంటుంది, నాకు ఎవరైనా తిడితే బాధ ఉంటుంది, నాకు ఎవరైనా గిచ్చితే నొప్పి ఉంటుంది. నేనేమంటున్నా, నాకు స్పర్శ ఉన్నది. స్పర్శ లేని ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ ఆయన వీడియోస్ కింద ప్రతి దాంట్లో ఇంకా నేను ఆ బూతులు కూడా యూజ్ చేయొద్దు వార్నింగ్ కూడా ఇచ్చేసిండ్రు. రైట్, వార్నింగ్ అనేసరికి ఇక్కడ నేను ఇంకొక పాయింట్ తీసుకురావాలి. నిన్న బీజేవైఎం ఒక ధర్నా చేసింది ఫిల్మ్ నగర్ ఫిల్మ్ ఛాంబర్ దగ్గర అన్నమాట. సో ప్రకాష్ రాజ్ కనుక ఏదైనా నెక్స్ట్ సినిమాల్లో నటిస్తే అలాంటి సినిమాల్ని మేము పోస్టర్లను కాల్ చేస్తాము, అలాంటి సినిమా స్క్రీన్స్ని మేము చించేస్తాము. అండ్ ప్రకాష్ రాజ్ కనుక ప్రెస్ మీట్ పెడితే ఆయన పైన చెప్పులతో దాడి చేస్తాము అనేసి క్లియర్ కట్గా నిన్న మహేందర్ సేవెల్లా ఎవరైతే బీజేవైఎం ప్రెసిడెంట్ ఉన్నారో, సో ఆయన టీం, అరవింద్, మహేష్, మిగిలిన వాళ్ళందరూ చెప్పుకొని రావడం జరిగింది. సో శివసేన ఇలాంటి ఆయన సినిమాల పైన ఏదన్నా వ్యాఖ్యలు చేయబోతుందా? 100% దీని గురించి ఆల్రెడీ ఒక జాతీయ స్థాయిలో చర్చ జరుగుతూ ఉన్నది.
పవన్ కళ్యాణ్ పైన ఏదైతే అంచిత వ్యాఖ్యలు చేసిండో ప్రకాష్ రాజ్, ఆయన 30 తర్వాత వచ్చి మాట్లాడుతున్నాడు కదా, ఆ 30 తర్వాత ఆయన ఏం చెప్తాడో ముచ్చట్లేంది, ఆ తర్వాత కార్యాచరణ సిద్ధం చేద్దామని చెప్పి డిసైడ్ అయినాం. ఆయన ఏం చెప్తాడో తెలియదు, కళ్ళద్దాలు పెట్టుకొని చాలా స్టైల్గా నేను వస్తా 30కి అని చెప్పిండు. ఆయన 30కి వచ్చి ఏం చెప్తాడో ఆయన ముచ్చట్లు విన్న తర్వాత మేము కూడా కార్యాచరణ సిద్ధం చేసుకుంటాం. ఆయన మాట్లాడేదానికి సమాధానం చెప్పాలా, మరి ఇంకేమైనా చేయాలనే దాని గురించి కూడా డిసైడ్ చేస్తాం. రైట్. ప్రకాష్ రాజ్ గురించి కాస్త పక్కన పెట్టేద్దాం మనం. సనాతన ధర్మ బోర్డ్ అనేసి ఒకటి ఉండాలి. సో సనాతన ధర్మ బోర్డుని బయటికి తీసుకురావాలి, అలాంటి బోర్డు ఒకటి ధర్మాన్ని రక్షించడానికి ఉండాలి అనేసి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పిండ్రు. దీనిపైన మీరేమంటారు? అంటే ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నా కూడా సనాతన ధర్మ అంటే అన్ని ఆర్గనైజేషన్స్ కలుపుతూ ఒక బోర్డు రావాల్సిన అవసరం ఇప్పుడు ఉందంటారా? ఎలా అయితే ఇస్లామిక్ బోర్డు ఉంది, క్రిస్టియన్ బోర్డు ఉంది అనేసి ఆయన చెప్పుకొని వచ్చిండ్రు, అలా ధర్మరక్షకుల కోసం ఒక బోర్డు ఉండాలి అనేసి మీరు అనుకుంటున్నారా? 100% ఉండాలి. ఎందుకంటున్నా అంటే ప్రతి దేవాలయంలో అన్యమతస్తుల అక్కడ ఉండే పరిస్థితులు ఎక్కువ అయిపోయినాయి. అన్యమతస్తులు ఉంటున్నారు. ఇప్పుడు టీటీడీలో పనిచేసే వాళ్ళు చాలామంది కూడా వేరే మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఉద్యోగం చేశారు. అంటే తిరుపతి అనేది ఒక మంచి ప్లేస్. అట్లాంటి ప్లేస్లోనే వేరే మతం వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎందుకు వేయాలి? హిందువులనే డ్యూటీస్ వేయచ్చు కదా. అవును. ఇప్పుడు వేరే వాళ్ళని వేస్తున్నారు అంటే ఎందుకు వేయడానికి కారణం ఏంది? ప్రభుత్వం ఆధీనంలో ఈ యొక్క మందిరం ఉంది కాబట్టి. అయితే హిందువులే పరిపాలించుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు కదా. మరి అదే ప్రభుత్వం ఆధీనంలో హజ్ కూడా ఉంది, జెరూసలేం కూడా ఉంది, అక్కడ మరి వేరే వాళ్ళు కూడా అక్కడ వర్క్ చేస్తున్నారు, మరి వాళ్ళని ఎందుకు అయ్యారా? పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు. అదే సమస్య. ఇప్పుడు భారతదేశంలో సనాతన బోర్డు ప్రస్తావన రావాల్సినటువంటి సందర్భం వచ్చేసింది కాబట్టి దీన్ని బలం చేకూరాలి. భారతదేశంలో ఏ రాష్ట్రమైనా, ఉత్తరప్రదేశ్ ఉండని, మహారాష్ట్ర ఉండని, తెలంగాణ ఉండని, ఆంధ్రప్రదేశ్ ఉండని, తమిళనాడు, ఏ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కూడా హిందూ దేవాలయాలు ఉండాల్సినటువంటి పరిస్థితి లేదు. సనాతన బోర్డు ఉండాలి, నేషనల్ వైజ్గా దీనికి ఒక కమిటీ ఉండాలి, ప్రతిదాన్ని పరిపాలించేటోడు హిందువు అయి ఉండాలి, ధర్మ రక్షకులకు ఆ బాధ్యతలు అప్పచెప్పాలి. ఇప్పుడు నేనున్నా, మీరున్నారు, యువకులం, మనం ఈరోజు ధర్మం కోసం కొట్లాడగలుగుతాం, మనం బయటకు పోగలుగుతాం, 10 మందిని చైతన్యపరచగలుగుతాం. ఈరోజు 55-60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు బయటికి మనలాగా వెళ్ళలేరు, తిరగలేరు. అట్లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకు, ధర్మం కోసం కొట్లాడినటువంటి వాళ్ళకు ఆ బాధ్యతలు అప్పచెప్పుదాం. మనం కొట్లాడదాం రోడ్డు పైన. సీనియర్స్ ఉన్నటువంటి వాళ్ళకు పాలన చేయడం కోసం ఆ యొక్క మందిరాలు వాళ్ళకు అప్పచెప్పుదాం, వాళ్ళు చేస్తారు. ధర్మం కోసం కొట్లాడిన వాళ్ళకి తెలుస్తుంది కదా. కాబట్టి అట్లాంటి పరిస్థితి భారతదేశంలో రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు మహారాష్ట్ర శివసేన పార్టీ అక్కడ అధికారంలో ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మందిరాలు, ఇక్కడ ఉన్నటువంటి మందిరాలు, తిరుమల తిరుపతి కావచ్చు, ఢిల్లీ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, అస్సాం కావచ్చు, ఈ అఖండ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మందిరం ఒక సనాతన్ బోర్డు అనే పరిస్థితిలో వాళ్ళకు ఉండాలని చెప్పేసి ఆ యొక్క ఆధీనంలో ఉండాలి. హిందువులే పరిపాలించాలి, హిందువుల మందిరాలు హిందువులే పరిపాలించాలి అనే ఒక కాన్సెప్టు రావాలి. ప్రభుత్వాల ఆధీనంలో నుంచి ఆ యొక్క మందిరాలను విడిపించాలని చెప్పి ఈరోజు మేము సుస్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క నినాదాన్ని, ఈ యొక్క ఐడియాలజీని, ఈ యొక్క స్పందనను కూడా బయటికి తీసుకెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉంది. ఫైనల్ క్వశ్చన్ అన్న, ఏదైతే హిందువుల పైన లేకపోతే హిందూ ధర్మం పైన, హిందూ ఆలయాలపైన అటాక్ జరిగినప్పుడు ఒక శివసేన రావడం, ఒక బీజేపీ రావడం, ఒక హిందూ సంస్థ కలిసి రావడము, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఉన్నా లేకపోతే విహెచ్పి, బజరంగ్ దళ్, ఇప్పుడు హిందూ జనశక్తి, శివశక్తి, ఇలాంటి ఆర్గనైజేషన్స్ మాత్రమే కనిపిస్తాయి. ఎందుకు నేషనల్ పార్టీస్, ఇప్పుడు బీజేపీ ఇందులో వచ్చినా కూడా నేషనల్ పార్టీస్కి ఎందుకు వాళ్ళు ముందంజ వేయడానికి ఎందుకు భయపడుతుంటారు? ఇప్పుడు కాంగ్రెస్ తీసుకున్నా లేకపోతే బీఎస్పీ తీసుకున్నా లేకపోతే వేరే పార్టీస్ తీసుకున్నా కూడా అరే నీకు ఓటు వేసే వాళ్ళు హిందువులు కూడా ఉన్నారు కదా అనేసి వాళ్ళు ఎందుకు గుర్తు తెచ్చుకోరు అన్న విషయం ఏమైందంటే, ఈరోజు జై శ్రీరామ్ అంటే నువ్వు శివసేన బీజేపీయా, జై బజరంగ్ బలి అంటే నువ్వు బజరంగ్ దళ్ కార్యకర్తవా, హిందూ ఆయన కార్యకర్తవా, జై భారత్ మాతాకి జై అంటే ఖచ్చితంగా వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళే. అంటే రాముడు జై అంటున్నాం, దేశం భరతమాత జై అంటున్నాం. అంటే ఒక నినాదం ఎంచుకుంటే ఒక వర్గానికి అంకితం చేసేస్తున్నారు ఈ నినాదాలని. కాబట్టి ఇది ఫస్ట్ విడనడాలి. జై శ్రీరామ్ అంటే ఎవరికో ఏ పార్టీ లీడర్కో జిందాబాద్ కొట్టి, బట్ అదే అల్లాహు అక్బర్ లేకపోతే ఇస్లాం గురించి వాళ్ళు మాట్లాడుకుంటేనే వాళ్ళ ధర్మం. నో మాట్లాడే ఏవైతే పార్టీస్ ఉంటాయో, ఎంఐఎం లాంటి పార్టీస్, వాళ్ళని బీఆర్ఎస్ దగ్గర తీసుకొని ఇది సెక్యులర్ పార్టీ అని మతతత్వ పార్టీలు అంటారు. ఎట్లా ఈ లాజిక్ అసలు ఏంది అన్నా? నేనేమంటున్నా,
ఒకడు మనది మతతత్వ పార్టీ అని చెప్తే కాదు, మనది మతతత్వ పార్టీ కాదని చెప్తే కూడా నేను ఒప్పుకోను. ధర్మం కోసం 100% కొట్లాడతాం, మతం కోసం కొట్లాడతాం, సమస్యల గురించి కూడా కొట్లాడుతున్నాం. మతం కోసం 100% కొట్లాడతాం, దాన్ని మతతత్వ పార్టీ అంటే అనుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. శివసేన మతతత్వ పార్టీ అనుకోవచ్చు. బాలాసాహెబ్ ఠాకరే గారు 100% చెప్పిండు, హిందువుల కోసం కొట్లాడే శివసేన అని చెప్పిండు. 100% మతతత్వ పార్టీ అనుకోవచ్చు. సమస్యల కోసం కూడా కొట్లాడతాం, సమస్యలు ఉండవా, వాళ్ళ కోసం కొట్లాడతాం. అప్పుడు కుల మత భేదాలు చూడకుండా చూస్తాం, వర్గాలు చూడకుండా చూస్తాం. కాబట్టి ఈరోజు 100% అన్న కాంగ్రెస్ పార్టీని నేను ప్రశ్నిస్తున్నా. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో హిందువులు హింసావాదులుగా ఆయన మాట్లాడడం జరిగింది, ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ గారు మీరు ఎప్పుడైనా తిరుపతికి వస్తే, తిరుపతిలో ఉన్నటువంటి భగవంతుని మీరు నమ్మితే, తిరుపతిలో ఉన్నటువంటి భగవంతుని మీరు చేతులు జోడించి నమస్కరిస్తే, తిరుపతిలో ఉన్నటువంటి ఆ యొక్క మహాప్రసాదం లడ్డుని మీరు తిన్నట్టయితే, మీరు హిందువు అయితే తిరుపతి లడ్డు అంశం పైన మీరు స్పందించట్లేదు ఎందుకు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువుని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. మిత్రులారా, మీ యొక్క అధినేత ప్రధానమంత్రి చేద్దామని చెప్పి రాత్రి పగళ్ళు మీరు కష్టపడుతున్నారు కదా, ఈ యొక్క నేత భావి భారత ప్రధానమంత్రి అంటున్నారు కదా, ఈయన మన లడ్డు అంశం గురించి ఎందుకు స్పందిస్తలేడు? నిజ నిజాలు బయట పెట్టాలని చెప్పి ఎందుకు స్పందిస్తలేడు? ఎందుకు స్పందిస్తలేడో మీరు అడగండి. మేము అడిగితే మేము విమర్శించినట్టు, మేము అడిగితే రాజకీయం చేసినట్టు. కాంగ్రెస్ పార్టీలో కూడా హిందువులు ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీలో కూడా ధర్మరక్షకులు ఉన్నారు కదా. మీరు అడగండి మిత్రులారా, ముఖ్యమంత్రులను అడగండి, ఎమ్మెల్యేలను అడగండి, ఎంపీలను అడగండి, మంత్రులను అడగండి, మీ యొక్క పార్టీ పీసీసీలను అడగండి, డీసీసీలను అడగండి, అందరిని అడగండి. మనమందరం కూడా తిరుపతి పోతాం, మనమందరం కూడా శబరి పోతాం, మనమందరం కూడా ఈరోజు ఉత్తరప్రదేశ్ పోతాం, ప్రయాగరాజ్ పోతాం, కాశీ పోతాం, ఇవన్నీ పోతాం కదా. మనం అందరం హిందువులుగా బతుకుతున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరు, మీరు ఓటేసిరు కదా, వాళ్ళకందరికీ మీ యొక్క హక్కులను కాపాడతారని, మీ యొక్క భక్తి భావాలను పెంపొందిస్తారని ఓట్లు వేసిరు కదా. ఈ తిరుపతి లడ్డు విషయము చాలా పెద్ద విషయము. మన భారతదేశానికి, సంస్కృతి సాంప్రదాయాలకు, మన నమ్మకాలకు, మన యొక్క కట్టుకు, మన బొట్టుకు, మన విశ్వాసానికి సంబంధించిన విషయం కాబట్టి దీని గురించి ఎందుకు స్పందించట్లేదని అడగండి అని మీకు చేతులు జోడించి నమస్కారం. ఇది మళ్ళీ మతతత్వ అంశం కూడా కాదు, ఇది ఇంటర్నల్ హిందూస్ కి. నేను చెప్పింది మొత్తం సెక్యులర్ విధానమే, ఇప్పుడు చెప్పింది మొత్తం ఇది ఇంటర్నలే అయినా కూడా స్పందించట్లేదు. బట్ ఓవైసీ దీని గురించి స్పందించిండు. ఓవైసీని అప్రిషియేట్ చేస్తున్నా. మిస్టర్ ఓవైసీ జీ, మీకు నిజంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరు మా పట్ల స్పందించారు, ఎవరి ధర్మమైనా ధర్మమే అని చెప్పి మాట్లాడారు. ఈ విషయాన్ని మిమ్మల్ని స్పందిస్తూ ఉన్నా. కానీ రాహుల్ గాంధీ ఎందుకు స్పందించలేదో నాకు అర్థమవుతలేదు. రాహుల్ గాంధీ కంటే ఈ క్షణాన్ని మీరే జర గొప్ప వ్యక్తులు అన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది. రాహుల్ గాంధీ కంటే ఓవైసీనే ఈరోజు ఒక గొప్ప వ్యక్తిలాగా నాకు కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా అడగాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. బాలాసాహెబ్ ఠాకరే గారు కూడా ఒకప్పుడు ఒక వ్యాఖ్యలు చేసిండ్రు అన్నమాట. అంటే నిజమైన చెక్కగాలు ఎవరు అనేసి ఒక మాట అన్నారు. అంటే బాల్ ఠాకరే గారు గతంలో కూడా చెప్పారు. అంటే మేము చాలా దగ్గరలో మేము ధర్మం కోసం కొట్లాడుతుంటామన్న. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మేము ఒక గుడికి అన్యాయం జరిగిందని కొట్లాడుతూ ఉంటాం, మేము ఒక గుడికి అన్యాయం జరిగిందని కొట్లాడుతూ ఉంటాం, హిందువుల ధర్మానికి ఈరోజు ఇబ్బందులు అవుతా ఉన్నాయని కొట్లాడుతూ ఉన్నాం, హిందువుల భూములు పోతా ఉన్నాయని కొట్లాడుతూ ఉన్నాం, ఈ హిందువులకు ఈ విధంగా పరిస్థితి ఇట్లా అవుతా ఉన్నదని కొట్లాడుతూ ఉన్నాం, హిందువు అమ్మాయిల పైన ఈ విధంగా కుట్ర జరుగుతూ ఉన్నది కొట్లాడుతాం. అంటే ఇదంతా కొట్లాడుతున్నటువంటి సందర్భంలో మమ్మల్ని విమర్శించేటోళ్ళు ఎవరో ఇతర మతస్థులు కాదు, హిందువులే మమ్మల్ని విమర్శిస్తున్నారు. కాబట్టి నేను ఈరోజు బాల్ ఠాకరే గారు అప్పుడు చెప్పినటువంటి ఒక గొప్ప సందేశాన్ని చెప్పదలుచుకున్నాను. హిజ్రాలు అంటే నా దృష్టిలో చీరలు కట్టుకుంటూ చేతులు కొట్టుకునే వాళ్ళు కాదు. నా దృష్టిలో హిజ్రాలు హిందువు అయి ఉండి ఒక హిందువుకు వ్యతిరేకంగా మాట్లాడుతూ హిందువుని వ్యతిరేకిస్తూ మాట్లాడేటోడే నిజమైన హిజ్రా నా దృష్టిలో అంటూ బాల్ ఠాకరే గారు చెప్పారు. గతంలోనే చెప్పారు. ఆ మాట ఈ భూమి ఉన్నంత కాలం నిజమయ్యేటట్టు కొడుతున్నారు. అనేక విధాలుగా అనేక రకాలుగా మమ్మల్ని వ్యతిరేకించేటోళ్ళు, మమ్మల్ని కాలు బట్టి లాగేటోళ్ళు ఎవరో కాదన్న హిందువులే. మీరు మాకు మద్దతుగా నిలబడండి, లేదంటే మమ్మల్ని టచ్ చేయకండి, మాది మేము చేసుకుంటూ పోతాం. కానీ మమ్మల్ని నిరుత్సాహపరచకండి, మా కాళ్ళు బట్టి కిందికి లాగకండి. చేతనైతే మాతో పాటు రండి, నడుము బిగించండి, కొట్లాడదాం ధర్మం కోసం, దేశం కోసం. చేత కాకపోతే కూర్చోండి, నోరు మూసుకోండి, కానీ అనిశ్చిత వాక్యాలు చేయకండి, మమ్మల్ని ఆపకండి అని ఈరోజు మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
రైట్, నిజంగా సొసైటీని చూసుకున్నా కూడా ఇలానే కనిపిస్తుంది. ఏదైతే హిందూ ఆలయాలకు అంటే పండుగలు వస్తే హిందూ ఆలయాలకు వెళ్ళే భక్తుల సంఖ్య అయితే వేల కొద్ది ఉంటుంది. బట్ అదే ఆలయానికి ఏదైనా ఆపద వచ్చింది అంటే, అదే ఆలయం పైన ఎవరైనా ముష్కరులు దాడి చేసిండ్రు అంటే మొదటగా వచ్చేది ఒక శివసేన, ఒక బీజేపీకి సంబంధించిన వాళ్ళు, ఒక హిందూ వాహిని, ఒక ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విహెచ్పి, హిందూ జనశక్తి, శివశక్తి, ఇలాంటి ఆర్గనైజేషన్స్ మాత్రమే ఇలాంటి చాలా ఆర్గనైజేషన్ మీరు మాత్రమే ముందుకు వస్తుంటారన్నమాట. నిజంగా ఇంటర్నల్ వార్ అయితే ఒకటి నిజంగా ఈ పొలిటీషియన్స్ మన మధ్యలో మనకే స్టార్ట్ చేసిండ్రు. అండ్ బాలాసాహెబ్ ఠాకరే గారు ఏదైతే అన్నారో అప్పట్లో, సో అది నిజంగా ఫ్యూచర్ ఇండియాని దృష్టిలో పెట్టుకునే అన్నారు అనేసి అయితే నాకు అనిపిస్తుంది. నిజంగా థ్యాంక్ యూ అంటే మా స్టూడియోకి వచ్చేసి ఇదంతా మాట్లాడినందుకు. అండ్ తిరుపతి లడ్డు విషయం గురించి, ఈరోజు ఈ కాంట్రవర్సీ గురించి మాతో పాటు ఇదంతా షేర్ చేసాం. థ్యాంక్ యూ అన్న. జై శ్రీరామ్.